నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరాయ నమః అంటుంటే అన్న ప్రతిసారి ఒక అనుభూతి. మనం ఎండలు తిరిగి 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 అలసిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా చల్లటి గాలి వస్తే ఎలా ఉంటుంది, అలానే విపరీతమైన ఎండ పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక జలపాతం దగ్గరికి వెళ్ళినప్పుడు అందిమించి నీళ్లు పడుతూ ఉంటే, లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇది ఉంటుంది కదండి డ్యామ్, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు డ్యామ్ వదిలి ఉన్నారు, ఆ నీళ్లు చినుకుల మీద పడుతుంటే ఒళ్ళంతా కూడా ఎంతటి సంతోషం, తెలియని ఆనందం అయితే చల్లదనంగా ఉందో. అరుణాచలేశ్వరాయ నమః అంటుంటే నెత్తిమించి ఆ హిమగిరులు అలా ఒంటిమి చల్లగా పడుతున్నట్టుగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అద్భుతం. మీ కళ్ళల్లో కూడా కనపడుతుంది. అద్భుతం అండి. అయితే నా ప్రశ్న, 27 నక్షత్రాలు అభిజిత్తో కలుపుకుని 28 అయినప్పటికీ 27 నక్షత్రాలే ప్రామాణికంగా మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ 27 నక్షత్రాల్లో అత్యద్భుతమైన నక్షత్రం అంటే ఏం చెప్తారా? ఏదైనా ఉందా అండి అలాంటిది? ఉందండి, ఉందా? చాలా అద్భుతమైన నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం వస్తే చాలు, హైదరాబాదులో ఇప్పుడు 300 మంది ఇళ్లలో వేదపారాయణ జరుగుతూ ఉంటాయి. ఆ నక్షత్రం కోసమే ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతటి భోగ భాగ్యమైన నక్షత్రం. ఏంటండి ఆ నక్షత్రం? అనురాధ. బా, అనురాధ నక్షత్రం పేరెంత అందంగా ఉంటుందో, నక్షత్రం తత్వాలు కూడా అంతే అందంగానే ఉంటాయి. అనురాధ నక్షత్రం వారంత ఉత్తమ ధన్యజీవులు ప్రపంచంలో ఉండరు. ప్రేమ పాత్రులు. అనురాధ నక్షత్రం వారు ప్రతి ఒక్కరితోటి కూడా స్నేహంగానే ఉంటారు, ఎంతో మిత్రత్వంగా ఉంటారు, దెబ్బతింటూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎదుటి మనిషిని నోరెత్తి ఒక మాట తొందరగా అంటానికి ప్రయత్నం చేయరు. చాలా అరుదుగా దొరుకుతారమ్మా. ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే అనురాధ నక్షత్రం వాళ్ళు కనుక తారాసపడితే వాళ్ళని వదలకండి. ఎందుకంటే ఏ నక్షత్రం వారితో అయినా సరే అనురాధ నక్షత్రం వారు కనుక స్నేహం చేస్తే, స్నేహం చేసిన వాళ్ళ జీవితాలు మారుతాయండి. నేను రీసెంట్గా ఒక విషయంలో దాని మీద కొంచెం రీసెర్చ్ చేశాను. అంటే ఒక్కొక్క నక్షత్రం మీద రీసెర్చ్ చేస్తున్నా. అనురాధతో ప్రారంభం చేశాను. ఏ నక్షత్రం వాళ్ళతో ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం విధానం ఎలా ఉంటుంది అనేటువంటి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. చేస్తుంటే అనురాధ నక్షత్రం గురించి నేను రీసెర్చ్ చేస్తుంటే, నాది అనురాధ ఎందుకు కాకపోయింది అని ఒక ఆలోచన, అనురాధ నక్షత్రం వాళ్ళు నాకు ఎందుకు పరిచయం కాలేదని ఒక ఆలోచన. ఇప్పటిదాకా ఎవరు పరిచయం కాలేదా? చెప్తున్నా. ఆ అనురాధ నక్షత్రంకి చాలా అద్భుతమైన యోగం ఉంటుందండి. వారితో ఉన్న వీరు ఎలానే ఉంటారు పాపం, వీరితో ఉన్న ప్రతి వాళ్ళు కూడా బాగుపడతారమ్మా. అంటే మీకు అనిపించవచ్చు, నా ఇది ఎందుకు కాలేదు, నాకు ఎందుకు పరిచయం కాలేదు అని. నాది అనురాధ నక్షత్రం అయితే నన్ను నమ్ముకొని కొంతమంది బాగుపడతారుగా. ఒకవేళ అనురాధ నక్షత్రం వాళ్ళు నాకు పరిచయం అయితే నేను బాగుపడితే నా ద్వారా ఇంకో నలుగురు బాగుపడచ్చు కదా. ఇలా అనురాధ నక్షత్రం వారితోటి కనుక ఎవరికైనా ఎక్కడైనా కనుక స్నేహం కనుక లభ్యమైతే పొరపాటును కూడా వాళ్ళని దూరం చెయ్యకండి. అంతటి స్నేహం అనేటువంటిది ఇంకెక్కడ దొరకదండి. ఇంకా చెప్పాలంటే అనురాధ నక్షత్రం మిత్రో దేవత, దానికి దేవతే మిత్రుడు. ఓ, మా ఇంట్లో కూడా ఎవరిది లేదండి. యోగం చెప్తున్నా. యోగం. అంత తొందరగా అనురాధ నక్షత్రంలో జన్మించారు అంటే మాత్రం భగవంతుడు అన్ని విధాల వాళ్ళని, అంటే అంత ఆస్తి ఇవ్వకపోవచ్చు కానీ మనశ్శాంతిని, ప్రశాంతతని మాత్రం, ఆత్మతృప్తిని భగవంతుడు తృప్తిగా ఇస్తాడు. ఎప్పుడు వాళ్ళు ప్రసన్నవదంతో దాదాపుగా ఉంటారమ్మా. నవ్వుతూ నవ్విస్తూ ఎదుటి మనిషి ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా వీరు అక్కడ వచ్చి కూర్చుని 2-3 మాటలు చెప్తే వాళ్ళ బాధ నుంచి వాళ్ళు బయటపడతారు. అంత అద్భుతమైనటువంటి అనురాధ నక్షత్రం. రైట్. దాని గురించి మనం ఇంత అంత అని చెప్పుకోవడానికి కూడా మా వేద సభలలో కూడా అమ్మా, ఏ నక్షత్రానికి లేని వేద సభ అనురాధ నక్షత్రానికి ఉంటుంది. అనురాధ నక్షత్రం వస్తే సుమారుగా ఒక 200-300 ఇళ్లలో ప్రతి అనురాధ నక్షత్రానికి వేద సభ చేస్తారు. రీసెంట్గా మనం కూడా మొదలుపెట్టాం. అంటే ఆ నక్షత్రం రోజు నాడు ఎక్కడైనా మనం ఒక వేద సభ చేసినప్పటికీ కూడా ఆ ఒక్క నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం వలన ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుందనే యొక్క ఏదైతే కనుక రాశి ఉన్నదో చెప్పి ప్రమాణంలో
దాన్ని అనుసరించి అనురాధ నక్షత్రం రోజు నాడు ఒక్కొక్క అనురాధం ఒకళ్ళింట్లో ఉదయం పూట, ఒకరింట్లో మధ్యాహ్నం, ఒకరింట్లో సాయంత్రం అనేటువంటిది వేదపారాయణ చేసుకుంటూ వెళ్తున్నాం. అది కూడా ఇప్పుడు ప్రతి అనురాధ నక్షత్రానికి మన భాగ్యనగరంలో 300 ఇళ్లలో జరుగుతుందమ్మా. ఒక అరగంట గంట, ఒక నలుగురు ముగ్గురు వెళ్ళటం, ఒక అరగంట వేద సభ చేయటం. కొంతమంది చోట్లకి 10 మంది వెళ్తారు, వేద సభ చేస్తారు, ఒక అరగంట గంట ఆశీర్వచనం చేస్తారు, వచ్చేస్తారు. కేవలం అనురాధ నక్షత్రం రోజు నాడు మాత్రమే. వీడి రోజుల్లో ఇక్కడ చెప్పడం లేదు. ప్రతి 27 రోజులు అనురాధ నక్షత్రం రాగానే చాలామంది ఇంకా ధర్మంతో కూడుకు నడిచేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అంటే ఒక ధర్మాన్ని కాపాడాలి, వేదాన్ని కాపాడాలి, దేవాలయాల్ని కాపాడాలి, ఆస్తికత్వాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీరందరూ కూడా అనురాధ నక్షత్రం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే దాతలు. ఇప్పుడు ఒక దేవాలయం ఉంది, దేవాలయం అభివృద్ధి చెందాలంటే కొంతమంది దాతలు కావాలి. ఆ ధర్మగుణం ఉండాలి వాళ్ళకి. ఎంత సంపాదించినా ఆ ధర్మగుణం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అనురాధ నక్షత్రం ఎప్పుడు వస్తుందా అని చెప్పి లాస్ట్ టైం ఒక అపార్ట్మెంట్లో ఒకరింటో చేయడం జరిగింది. అనురాధ నక్షత్రం రోజునాడు ఒకరింటో చేసినప్పుడు కొంతమంది వచ్చి గొడవ పెట్టారమ్మా. ఇట్లా వేద సభలు చేస్తారు, పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, గొడవ పెట్టారు. అదే అపార్ట్మెంట్లో సుమారుగా 6 ఫ్లాట్స్లో మేము చేసిన తర్వాత ఏంటంటే ఒక రకమైన వైబ్రేషన్ అందరికీ అందింది. ఇవాళ గొడవ పెట్టిన వాళ్ళు 4-5 రోజుల తర్వాత వాళ్ళతో స్నేహంగా వచ్చి, అనురాధ మిత్రదేవత స్నేహంగా వచ్చి వాళ్ళని ఒకసారి ఈసారి మీరు చేయించుకుని ఎప్పుడు చెప్పి నా నక్షత్రం మాకు కూడా చేయించండి మా ఇంట్లో కూడా అని చెప్పి అపార్ట్మెంట్లో 4 నెలల్లో ఇప్పటికి మనం చేయించామమ్మా. అంతటిది గొప్ప లక్షణం గల అనురాధ నక్షత్రం. మరి ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క హృదయం ఇంకెంత అందంగా ఉంటుందమ్మా. ఎంత మట్టి పూసినా అది శుభ్రంగానే కనిపిస్తుంది. మట్టి పూయటం మనిషి యొక్క నైజం. మట్టి పూసినా అద్దం అనేటువంటిది మెరుస్తుంది. దాని యొక్క లక్షణాన్ని కోల్పోతుంది, దాని గుణాన్ని కోల్పోతుంది. అలానే అనురాధ నక్షత్రం వల్ల వాళ్ళ గుణాన్ని కోల్పోరమ్మా. అంతటి గొప్పటి అనురాధ నక్షత్రం గురించి నేనే కాకుండా మొన్న మన భారతీయ శంకరపీఠం నుంచి వేద సభ చేయడానికి అమలాపురం వెళ్ళాం. అక్కడ కంచిస్వామివారమ్మ అనురాధ నక్షత్రం గురించి ఆయన నోట్లోంచి కూడా వస్తే నేను ఎంత ఆనందపడ్డాను. ఇన్ని నక్షత్రాలంటే ఆయన కూడా కేవలం అనురాధ నక్షత్రం గురించి మాత్రమే చెప్పగలిగారంటే ఆ నక్షత్ర జాతకులు ఎంత అదృష్టవంతులు ఇది మనం మాటల్లో చెప్పలేమమ్మా. అంతటి గుణ సంపన్నులమ్మ వాళ్ళైతే. అది అద్భుతం అండి. అయితే అనురాధ గురించి అయితే బాగుంది. ఇక చెప్పుకున్నాం, ఖచ్చితంగా అన్ని విషయాలు మనం చెప్పుకుందాము, తప్పకుండా చెప్తాను. రైట్ అండి. అనురాధ నక్షత్రం గురించి అయితే చెప్పారు. మరి డిసెంబర్ 14 నుంచి జనవరి 14 వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తానమ్మా. అయితే రాశుల వారి గురించి మనం 27 నక్షత్రాల వారి గురించి చెప్పుకుందాం. రైట్ అండి. ఏ నక్షత్రం వారికి ఏ ఒక్క విధానం, ఏ దేవత అనేటువంటి విషయం ప్రతి ఒక్కటి కనుక చెప్పుకున్నట్లయితే ఆయా నక్షత్రం వాళ్ళు కూడా తృప్తి పడతారమ్మా. ఎందుకంటే అశ్విని, ఇప్పుడు మేషరాశి అంటే అశ్విని, భరణి, కృత్తిక, ఆపాదం, మేషం. అదే కృత్తిక అనేటువంటిది అంటే మీరు లాస్ట్ టైం అడిగినందుకు కానీ నేను చెప్పడం జరిగింది. మళ్ళీ ఇన్నిసార్లు అడుగుతున్నాను, నేను ఎందుకు చెప్పటం లేదు అంటానికి కూడా అశ్విని, భరణి, కృత్తిక, ఆపాదం, మేషం. అదే కృత్తిక అనేటువంటిది మళ్ళీ వృషభ రాశిలో కూడా వచ్చింది. మేషరాశి వారికి, వృషభ రాశి వారికి కృత్తిక నక్షత్రం అనేటువంటిది మధ్య. దీని వీళ్ళ వాళ్ళు సందిగ్ధంలో పడిపోతారు. మంది ఇలా చెప్తున్నారు, మంది ఇలా ఉంది, ఇలా చెప్తున్నారు, ఇలా ఉంది ఏంటి అంటే రాశిల గురించి అనేటువంటి విషయం ఓకే, అది వేరే విషయం. కానీ ప్రతి ఒక్క నక్షత్రం గురించి, ఆ నక్షత్రానికి అధిదేవత ఎవరు, తద్వారా ఆ ఒక్క వంశానికి, ఆ కుటుంబానికి ఎలాంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయనేటువంటి విషయాన్ని మాత్రం విపులంగా 27 నక్షత్రాల గురించి మీకు నేను వివరిస్తానమ్మా.